అప్పట్లో యూజ్ చేసిన గన్నులు, మిషన్ గన్నులు, బుల్లెట్లు. ఇక్కడ ఉన్నాయి బుల్లెట్లు. ఇది కువైట్ వాళ్ళని చంపడానికి ఇరాక్ వాళ్ళు యూజ్ చేసిన పిరమిడ్ మిషన్. 1991 యుద్ధం టైంలో మన వాళ్ళని ఎంతోమందిని కొట్టే మొత్తం అంతా బుల్లెట్ దెబ్బలు కూడా చూడండి. చిన్న బుల్లెట్, పెద్ద బుల్లెట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. 1991 ఫిబ్రవరి 24వ తేదీ ఇరాక్కి కువైట్కి జరిగిన యుద్ధంలో ఉంటే ఈ ఇంట్లో 19 మంది వారియర్స్ ఉన్నారంట. సో 19 మందిలో 12 మంది వీరమరణం పొందారు ఇదే ఇంట్లో. అందుకని చెప్పేసి ఈ ఇంటిని మ్యూజియం లెక్క అప్పుడున్న షేక్ జాబ్రాల్ అహ్మద్ ఆల్ సబా గారు వదిలేశారనమాట. అంటే ఎప్పటికీ తరతరాలకు గుర్తుండేలాగా ఈ ఇంటిని అట్లానే ఉండాలని చెప్పేసి ఈ ఇల్లు బుల్లెట్ దెబ్బలతో అండ్ పిరమిడ్ల దెబ్బలతో భయంకరంగా దెబ్బతినింది. సో లోపల ఈ ఇల్లు ఎలా ఉంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు వారియర్స్ ఎవరు ఏంటి అని చెప్పి చూపించడానికి ట్రై చేస్తా. వీడియోకి ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇప్పటివరకు ఎవరు చూపించలా, ఒకవేళ చూపించినా కూడా ఎంత క్లారిటీగా చూపించుంటారు, మీ అందరికీ క్లారిటీగా చూపిస్తా. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నా. ఈ పిరమిడ్ మిషన్ వచ్చేసి ఇరాక్ వాళ్ళు యూజ్ చేశారు. దీంట్లోంచి బాంబులు వేశారనమాట ఆ ఇంట్లోకి. చూడండి ఎంతగా డ్యామేజ్ అయిపోయిందో. సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో లోపలికైతే పంపిస్తారు, నో ప్రాబ్లం, వెళ్ళి చూడొచ్చు. నేను వీడియో తీసుకుంటానని చెప్పి అడిగినా కూడా సరే పంపించారనమాట. ఇది షవర్లెట్ కార్ అనమాట. మిలిటరీ వాళ్ళకి సంబంధించి వైద్యులని అయితే దీంట్లోంచి ట్రాన్స్పోర్ట్ చేశారంట. సో అందుకని చెప్పేసి దీంట్లోని గుర్తుగా ఇక్కడ పెట్టారు. మొత్తం వీటికి కూడా బుల్లెట్ దెబ్బలు తగిలి డ్యామేజ్ అయిపోయినాయి. 1991లో యుద్ధం జరిగిందంటే ఇప్పటికీ 35 years 36 years అవుతుంది అంతే వీళ్ళకి స్వాతంత్రం వచ్చి. సో ఫిబ్రవరి 24 ఇది యుద్ధం స్టార్ట్ అయ్యి 25th ఎండ్ అయిందనమాట. అందుకని చెప్పేసి 24, 25 బాగా జరుపుకుంటారు అదన్నమాట. అందుకే దాన్ని మిస్టరీగా అట్లే వదిలేస్తున్నారు. ఈ 2 కార్లు బాగా డ్యామేజ్ అయిపోయినాయి చూడండి. ఈ 2 కార్లు అదే బ్యాక్ సైడ్ ఉంది కదా వ్యాను, మినీ వ్యాను అండ్ ఈ కార్ షవర్లెట్ వచ్చేసి ఇరాక్ వాళ్ళు యూజ్ చేశారనమాట. వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ని కూడా ఇక్కడే పెట్టేస్తున్నారు. చూడండి ఎంత భయంకరంగా డ్యామేజ్ అయిపోయినాయో. ఈ వ్యాను చూడండి బుల్లెట్ దెబ్బలతో కూడా క్లారిటీగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ వెహికల్స్ అన్నీ ఇంటికి బయట అయితే పెట్టినారు. లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో. చూడండి పిరమిడ్ల దెబ్బలతో మొత్తం ఎంత భయంకరంగా డ్యామేజ్ అయిపోయినాయో. అన్ని బుల్లెట్ దెబ్బలే ఇవన్నీ. కనిపిస్తుంది అక్కడ పిరమిడ్. అక్కడి నుంచి కొడితే దెబ్బలు చూడండి ఏం దెబ్బలు ఉన్నాయో. ఇల్లు పడగొట్టడానికి, కూల్చడానికి కొట్టిన పిరమిడ్ దెబ్బలు బొక్కలు పడిపోయినాయి. అటు సైడ్కి గుంతలు చూడండి ఎట్లా పడిపోయినాయో. వీళ్ళు గోడ మధ్యలో ఇవి పెట్టించుకుంటారు అనమాట, అదే ధర్మాకోలు. అందుకే ఇక్కడ గోడలు అనేటివి రగులుకున్నప్పుడు లోపల ఎక్కడన్నా ఒక్క ధర్మాకోలు రగులుకుంటే మొత్తం గోడలన్నీ రగులుకుంటాయి. కొంతమంది రాజుల ఫోటోలు ఇవి. ఇది వచ్చేసి ఒక రూము, డైరెక్ట్ ఇంటి బయటికి రూము. సో అక్కడి నుంచి కొడితే ఈ గోడలన్నీ పగిలిపోయి పడిపోయి ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ టైపు. కువైట్ వాళ్ళ ఇల్లు అంటే ఎంత లగ్జరీగా ఉంటాయి. అలాంటి ఇల్లుల్లో పిరమిడ్ దెబ్బలు, బుల్లెట్ దెబ్బలు తగిలి భయంకరంగా డ్యామేజ్ అయిపోయి ఒక మిస్టరీగా మిగిలిన ఇల్లు ఇది. చూడండి ఆ టైంలో వారియర్స్ ఇంటికి సంబంధించి ఫోటోలన్నీ ఇక్కడ సేవ్ చేసి పెట్టినారనమాట. ఇవి పిరమిడ్లు చూడండి. ఇరాక్ ట్యాంక్ మిసిల్ సేల్స్ విచ్ వాజ్ యూజ్డ్ బాంబింగ్. వాళ్ళు యూజ్ చేసిన బాంబులు ఇవి. ఇక్కడ కెమెరా అలౌడ్ ఉందో లేదో తెలియదు, మీకు అందరికీ చూపించాలనే చూపిస్తున్నా. యుద్ధంలో వాడిన బాంబుల్ని, పిరమిడ్స్ని ఇక్కడ సేవ్ చేసి పెట్టినారు ఇంటికి వచ్చిన వాటిని. ఇవన్నీ గన్నులు, బుల్లెట్లు. అప్పట్లో యూజ్ చేసిన గన్నులు, మిషన్ గన్నులు, బుల్లెట్లు. ఇక్కడ ఉన్నాయి బుల్లెట్లు. చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా రాజులు 12 మంది వారియర్స్. పైకి వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంది, పైకి కూడా వెళ్ళి చూడవచ్చు. ఈ బిల్డింగ్ వచ్చేసి 1, 2, 3 floors ఉంటుంది. మొత్తం పైకి వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఎవరన్నా అట్లా దగ్గరికి వెళ్ళేసి పడతారని చెప్పి మొత్తం ఇట్లా సెట్ చేస్తున్నారు వీళ్ళు. 1991 యుద్ధం టైంలో మన వాళ్ళని ఎంతోమందిని ఈ దేశం నుంచి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి పంపించేశారు పనులు చేసుకునే వాళ్ళని. వార్ టైంలో కువైట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళకి కొంతమందికి 100 దినార్లు 1000 దినార్లు కూడా పంపించారనమాట. తర్వాత బిల్లులు శాంక్షన్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఎవరైతే వార్లో ఉండి ఇంటికి వెళ్ళారో వాళ్ళకి పాస్పోర్ట్ ద్వారా అమౌంట్ అయితే పంపించవచ్చు. అలా పంపించారు అప్పట్లో. ఆల్ ఖురైన్ అని పిలుస్తారు ఈ ఏరియాని. సో ఈ ఇంటిని కూడా ఆల్ ఖురైన్ మిస్టరీ హౌస్
మిస్టరీ మ్యూజియం అని పిలుస్తారనమాట. 35 సంవత్సరాలుగా ఇదే మాదిరి మెయింటైన్ చేస్తున్నారు. మండే, ట్యూస్డే, థర్స్డే, వెన్స్డే ఈ 4 రోజులు వచ్చేసి పొద్దున్న 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే వచ్చేసి సాయంత్రం 4:30 నుంచి నైట్ 8:30 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. సండే హాలిడే అనమాట, సండే ఓపెన్లో ఉండదు. ఎవరైనా రావాలనుకుంటే ఫ్రైడే హాలిడేస్ తీసుకుంటారు కదా, వాళ్ళు వచ్చి చూడొచ్చు. మంచిగా ఉంది, ఎవరైనా రావచ్చు. వాళ్ళు రావాలి, వీళ్ళు రాకూడదు, వాళ్ళు రాకూడదని ఏం లే. మన బంధువులు ఎవరైనా వస్తూ ఉంటారు కదా కోవిడ్ విజిట్ చేయడానికి, వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఇది చూపించండి. ఆల్ కొరియన్ మిస్టరీ మ్యూజియం అని కొట్టారంటే ఇది చూపిస్తుంది లొకేషను. కొట్టే మొత్తం అంతా బుల్లెట్ దెబ్బలు కూడా చూడండి. చిన్న బుల్లెట్, పెద్ద బుల్లెట్, మిషన్ గన్ను మొత్తం దానికి సంబంధించి ఒక్కొక్క బుల్లెట్కి ఒక్కొక్క సైజులో బొక్కలు పడిపోయినాయి గోడకి. 1947లో మన స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు వీరమరణం పొందుంటారు. సో అప్పట్లో మన దేశం స్వాతంత్రం కోసం ఎంత కష్టపడ్డారో ఇవి చూస్తూ ఉంటే తెలుస్తుంది. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు ఇడ్చుంటారు. సో వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. చూడండి పిరమిడ్ దెబ్బలు. ఎంతోమంది తల్లిదండ్రులు జవాన్లుగా వెళ్ళారంటే ప్రాణాలతో మళ్ళీ తిరిగి వస్తారో లేదో, అంటే ప్రాణాలతో ఉంటారో ఉండరో, ఏమవుతుందో ఏమో, ఒకవేళ యుద్ధాలు అయ్యి జరిగినాయంటే చనిపోతారో అనే ఆలోచన లేకుండా మన దేశం కోసం ఒకవేళ ప్రాణం పోయినా సరే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినవాడు అయి ఉండాలి నా కొడుకు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. సో అలానే ఇక్కడ 19 మంది లోపల ఇంట్లో ఉంటే ఇరాక్ ఆర్మీ వచ్చేసి ఇక్కడున్న 19 మంది కువైట్ ఆర్మీని, అదే వారియర్స్ని చంపడానికి ట్రై చేసింది. అందులో 12 మంది చనిపోయారనమాట. వాళ్ళకు గుర్తుగా ఈ ఇంటిని ఇలానే పెట్టేసి ఉన్నారు. ఆర్మీలో ఉన్న మన అన్నదమ్ములు ఎప్పుడు బాగుండాలి. వాళ్ళు మన దేశం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, బార్డర్లలో కావచ్చు, ఇంకా వర్క్ చేసేటోళ్ళు. నాకైతే ఈ ఇంటిని చూస్తూ ఉంటే నిజంగా మన దేశం కోసం కష్టపడుతున్న జవాన్లే గుర్తొస్తున్నారు. ఎంత భయంకరంగా బుల్లెట్ తగిలితే ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఇది కువైట్ వాళ్ళని చంపడానికి ఇరాక్ వాళ్ళు యూజ్ చేసిన పిరమిడ్ మిషన్. కువైట్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దుబాయ్, ఖత్తర్, సౌదీ నుంచి కూడా వచ్చి చూస్తూ ఉంటారనమాట. సో ఎవరైనా సరే కువైట్లో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లే, ఫ్రీగా చూడొచ్చు. శుక్రవారం అయిందంటే చాలు మాలియాకి వెళ్తూ ఉంటారు చాలామంది. సో మాలియాకి వెళ్ళకుండా ఒకసారి ఇలాంటివి కూడా ట్రై చేయండి. కువైట్లో కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి, కొన్ని రకాల ప్లేస్లు ఉన్నాయి. ఫ్యామిలీ వీసాలు తీసుకొని మన వాళ్ళు ఎంతోమంది బయట దేశాలకి ఫ్యామిలీని తెప్పించుకుంటూ ఉంటారు, ఎంతో ఖర్చు పెట్టుకోండి డబ్బులు. వాళ్ళందరికీ కొంచెం బయట ప్లేస్లన్నీ చూపించండి. ఇలాంటివన్నీ చూపించారంటే వాళ్ళు చూడటమే కాకుండా ఇంకొంతమందికి చెప్తారు, మీకు మెమొరబుల్గా మిగిలిపోతాయి. ఇదే ఆల్ కురైన్ అమరవీరుల మ్యూజియం. డ్యామేజ్ అయిన ఇంటిని మాత్రం డ్యామేజ్ లెక్క అట్టే వదిలేశారు. అటు సైడ్ కొంచెం డ్యామేజ్ కానీ ఇల్లుని మాత్రం దాంట్లో సంబంధించి వీళ్ళు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి సంబంధించి ఫోటోలు అండ్ వెపన్స్ కూడా పెట్టున్నారనమాట. మీ వాళ్ళు ఎవరైనా సరే కువైట్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, కువైట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ మీకు సంబంధించిన రిలేటివ్స్లు ఎవరైనా కువైట్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళైనా సరే, అప్పట్లో ఒక 20-25 సంవత్సరాల ముందున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటుంది ఈ మిస్టరీ గురించి. అప్పుడు యుద్ధంలో కూడా చాలామంది ఉండుంటారు. మీ అవ్వగారు కావచ్చు, మీ పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళైతే. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, నిజంగా యుద్ధం జరిగినప్పుడు మన వాళ్ళని ఎవరినైనా ఇంటికి పంపించేసిన వాళ్ళకి కొద్దిగా అమౌంట్ కూడా వేసారంట కదా, నిజంగా వేసారా లేదా అనేది తెలుసుకొని కామెంట్ చేయండి. మీ వాళ్ళకి పంపించారంటే ఈ వార్ జరిగిన దాని గురించి క్లారిటీగా చెప్తారు. డ్యూటీలు పక్కన పెట్టి పర్మిషన్ తీసుకొని కువైట్ వాళ్ళని ఇంత రిస్క్ చేసి ఇక్కడికి వచ్చిన దానికి మీరు చేసే లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లు కానీ ఇలాంటి సంబంధించిన రకరకాల మ్యూజియంస్ మొత్తం మీకు అందరికీ కువైట్ గురించి క్లారిటీగా చూపించేస్తా. వీడియోలో ఉందా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.